మరోసారి గ్యాస్ సిలిండర్ ధరలు పెరగబోతా ఉన్నాయట. ఇది ఆ యుద్ధం దెబ్బకు ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ అది ఉంది కదా, సో ఆ యుద్ధం దెబ్బకి మొత్తానికైతే గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. వంటింట్లోకి వార్, యుద్ధం దెబ్బకు గ్యాస్ ధరలను భారీగా పెంచిన చమురు సంస్థలు. గృహ వినియోగ సిలిండర్కి 60 రూపాయలు, వాణిజ్య సిలిండర్కు 115 రూపాయలు పెంపు. అంటే మనం ఇంట్లో వినియోగించేటువంటి గ్యాస్ సిలిండర్ ఏవైతే ఉంటుందో దానికి 60 రూపాయలు, 60 రూపాయలు పెంచితే ఇక వాణిజ్య సిలిండర్కి 115 రూపాయలు పెరగబోతూ ఉన్నదట. ఇప్పుడు రాష్ట్ర సర్కార్కు 15 నుంచి 20 కోట్ల అదనపు భారం. ఎందుకంటే 500 రూపాయలకే ఉచిత గ్యాస్ సిలిండర్, అంటే 500 రూపాయలు కడితే సిలిండర్ ఇస్తాం, అది పైన ఎంతనే పెరగని మనకు సంబంధం లేదు, వినియోగదారులు 500 కట్టాలి. మరి ఇప్పుడు పెరిగినటువంటి దానికి ఇప్పుడు ప్రభుత్వం పైన భారం పడుతుంది కాబట్టి దీంతో 15 నుంచి 20 కోట్ల రూపాయల భారం ప్రభుత్వం పైన పడబోతా ఉన్నది. హైదరాబాద్లో 965కు సిలిండర్, రాష్ట్ర సర్కారుపై 15 నుంచి 20 కోట్ల అదనపు భారం. పెట్రోల్ ధరలు ఇప్పట్లో పెంచం, కేంద్రం చెప్తా ఉన్నది. ఒకసారి చూసుకోవచ్చు. ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా దాడుల ప్రభావం ఊహించినట్లుగానే భారత్పై పడింది. మొదటిగా వంటింటిపై ప్రభావం చూపుతుంది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో చమురు మార్కెటింగ్ సంస్థలు గ్యాస్ సిలిండర్ల ధరను భారీగా పెంచేశాయి. 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధరను 60, వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను 115కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్లో వంట గ్యాస్ ధర ఎంత పెరగబోతా ఉన్నదనేది చూద్దాం. దాంతోపాటు ఒక గ్యాసే కాదు, గ్యాస్ చమురే కాదు, పరిశ్రమల పైన కూడా పిడుగుపడబోతా ఉంది. ఉక్కు ధర పెరగబోతా ఉన్నది, సిమెంటు ధర, ఎరువులు సహా పారిశ్రామిక రంగాలపై ఈ యొక్క యుద్ధ ప్రభావం కనబడబోతా ఉన్నది. గ్యాస్తో పాటు ఉక్కు, సిమెంటు, ఎరువులు అంటే రైతుల పైన కూడా భారం పడబోతా ఉంది. సంక్షోభంలో సాగు ఎగుమతులు, రసాయన పరిశ్రమలకు కూడా దెబ్బేనట. సిమెంట్ ధర భారీగా పెరిగేటువంటి ఛాన్స్ కూడా ఉండబోతా ఉన్నదట. వాటి కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు హైదరాబాద్లో సిలిండర్ ధర ఎంత ఉన్నది? 965కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 913, ముంబైలో 912, కోల్కతాలో 930, చెన్నైలో 928కి చేరినాయట. పెరిగిన ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చినాయి. ఇక 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర హైదరాబాద్లో ఏకంగా 2005 రూపాయలకు ఉన్నదట. 2105 రూపాయలు ఉందట. ఉజ్వల పథకం లబ్ధిదారులకు కూడా ఈ పెరుగుదల వర్తించనుంది. వీరు ఇకపై ప్రతి సిలిండర్కు 613 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. వీరికి ఏడాదికి గరిష్టంగా 12 సిలిండర్లు అందజేస్తున్నారు. గతేడాది ఏప్రిల్ తర్వాత ఎల్పిజి గ్యాస్ ధర పెరగడం ఇదే మొదటిసారి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల, హార్మోజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగి దాని ప్రభావం గ్యాస్ ధరలపై పడింది. అయితే గ్యాస్ ధరల తాజా పెరుగుదల పెద్దగా ప్రభావం చూపించేది కాదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. 4 సభ్యులున్న కుటుంబం ఏడాదికి 4-5 సిలిండర్లు వినియోగిస్తుంది అనుకుంటే రోజుకు 80 పైసలు మాత్రమే పెరిగినట్లవుతుందని, కుటుంబంలోని ఒక్క వ్యక్తిపై రోజుకు 20 పైసలు మాత్రమే అదనపు భారం పడుతుందని విశ్లేషిస్తున్నారు. పైగా ప్రపంచంలో ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో గ్యాస్ ధరలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. అలాగే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగవు. ఎల్పిజి గ్యాస్ ధరలు పెరిగిన నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయన్న ఆందోళన దేశ రాజధానిలో నెలకొంది. అయితే ఈ ధరలు పెరగబోవని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తున్నాయి. దేశంలో ఇంధన నిల్వలు మెరుగుపడుతున్నాయని, హార్మోజ్ జలసంధికి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా క్రూడ్ ఆయిల్ దిగుమతికి 10% పెంచుకున్నామని, ఇంతకుముందు 60%గా ఉన్న దిగుమతులు ప్రస్తుతం 70%కి పెరిగాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ చర్య దేశంలో ఇంధన భద్రతను మరింత బలోపేతం చేసి ధరలు పెరగకుండా నిరోధిస్తుందని తెలిపారు. కాగా ప్రపంచ ఇంధన మార్కెట్లో చోటు చేసుకున్న పరిణామాలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు దేశంలో ఇంధన నిల్వల కొరత లేదని, వినియోగదారులు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని వాళ్ళు కూడా తెలియజేస్తూ ఉన్నారు. అయితే మొత్తానికి చాలా సోషల్ మీడియాలో ప్రచారం అవుతూ ఉన్నది. ఇప్పుడు ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ యుద్ధం ద్వారా ఇప్పుడు చమురు సంస్థలన్నీ కూడా ఇప్పుడు రేట్లను అంతా కూడా పెంచబోతున్నాయి. పెట్రోల్ దాదాపుగా 300 నుంచి 400 రూపాయలకి ఒక లీటర్ పెట్రోల్ దొరకబోతుంది అని చెప్పేసి మొన్నటి నుంచి కొన్ని వార్తలు, అది ఫేక్ వార్తలే. సో అయినప్పటికీ కూడా ఆ వార్తలు చాలామంది జనాలు నమ్మడం జరిగింది. పెట్రోల్ బంకుల దగ్గర కూడా చాలా జనాలు కనబడ్డారు. కానీ పెద్దగా ఇప్పట్లో పెట్రోల్ అండ్ డీజిల్ ధరలు పెరగవని చెప్పేసి అయితే ఒక వార్త అయితే కొంత కనబడతా ఉన్నది. ఇప్పట్లయితే పెరిగాయట. ఇక పెరిగేటువంటి వాటి కూడా చూసుకుంటే సిమెంట్ ధరలు పైకి, నిర్మాణ రంగానికి సంబంధించిన కీలకమైన లైఫ్ స్టోన్ను 68.5%, జిప్సాప్ను 62.1%కి దిగుమతి చేసుకుంటున్నామని, ఈ రెండు
ఖనిజాల సరఫరాపై ప్రభావం పడితే నిర్మాణ రంగం కుదేలయ్యేటువంటి ప్రమాదం ఉందని తెలుపుతా ఉన్నారు. మొత్తానికి సిమెంట్ ధర కూడా పెరగబోతా ఉన్నదట. పరిశ్రమల పైన కూడా యుద్ధ పిడుగు పడబోతా ఉన్నది. మన దేశం విషయానికి వస్తే పరిశ్రమలకు కీలకమైన ముడి సరుకులు పశ్చిమ ఆసియా ప్రాంతం నుంచే వస్తాయట. ఢిల్లీ కేంద్రంగా పనిచేసే వాణిజ్య సంస్థ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ అంచనా ప్రకారం 2025లో మన దేశం పశ్చిమాసియా నుంచి $98.7 బిలియన్ విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం కొనసాగిన హోర్మోజు జలసంధిని నిలిపివేసిన ఈ ప్రభావం తక్షణమే దేశ పరిశ్రమల రంగాన్ని అతలకుతలం చేసేటువంటి అవకాశం ఉండబోతా ఉందట. దాంతోపాటు ఎరువులు, స్టీల్ సంబంధించినటువంటి ధరలు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. ఇక నిన్న దాడికి సంబంధించినటువంటి ఏదైతే అయిందో, ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడిలో దట్టమైనటువంటి మంటలు. సో ఇజ్రాయెల్ దాడి చేసింది ఇరాన్ రాజధాని అయినటువంటి టెహ్రాన్లో విమానాశ్రయం పైన. ఇది ఇట్లా ఉంటే లెబనాన్లో బీరుట్ నగరంలో ఇజ్రాయెల్ బాంబు దాడులు ఇక్కడ కనబడతా ఉన్నాయి. ఇక ఒక పక్కన చూసుకోవచ్చు, ఖమోని మృతి తర్వాత, ఖమోని చనిపోయిన తర్వాత ఇక ఇరాన్ మరి ఇజ్రాయెల్ కూడా టార్గెట్ చేసి వాళ్ళు కూడా బాంబులు వేస్తూ ఉన్నారు. సో ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ ఉంది, అట్లా నడుస్తూ ఉన్నది. ఈ యుద్ధం అయితే ఇప్పట్లో ఆగేలాగానైతే కనబడట్లేదు. మరి ఎప్పుడు చెక్ పడుతుంది ఏందనేది కూడా చూడాలి.